నిన్న సాయంత్రం కరీంనగర్లో కురిసిన భారీ వర్షం చల్లని కబురు మోసుకొస్తే కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్న మక్కలు ధాన్యం తడిసిపోవడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. 2500 క్వింటాళ్ల ధాన్యం మక్కలు వర్షానికి తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కరీంనగర్ మార్కెట్ కొనుగోలు కేంద్రం నుంచి మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు ఇస్తారు. ఆరుగాలం శ్రమించి పంట పండించడం రైతుకు పెద్ద కష్టం ఏమీ లేదు. ముఖ్యంగా ఎన్ని కష్టాల కోర్చినా కూడా పంట పండించడంలో రైతు ఎక్కడ ఇబ్బంది పడడం లేదు. కానీ ఆ పండించిన పంటను మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి కరీంనగర్కు ఒక చల్లని వార్తను మోసుకొచ్చింది వాతావరణం అని చెప్పేసి అంతా సంబరపడుతుంటే, మరొక వైపు రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. ప్రస్తుతం మనం కరీంనగర్ మార్కెట్ యార్డ్లో ఉన్నాం. కరీంనగర్ మార్కెట్ యార్డ్లో మొత్తం ఒక 10 లారీల్లో అన్లోడ్ చేయాల్సిన మొక్కజొన్నలతో పాటుగా 2500 క్వింటాల ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఈ క్రమంలో రైతులు లబోదిబోమంటారు. మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయడం అనేది వాళ్ళ ప్రశ్న. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ వెల్చాలకు చెందిన ఒక రైతు ఐలయ్య ఉన్నాడు. ఐలయ్య 2 ఎకరాల్లో మొక్కజొన్న వేశాడు. ఆ మొక్కజొన్న మొత్తం ఇప్పుడు అన్లోడింగ్ కాంటా అయిపోయి అన్లోడ్ అయ్యే సమయంలో పూర్తిగా తడిసిపోయింది. ఇప్పుడు ఐలయ్య పరిస్థితి చాలామంది రైతులది మనకి ఇక్కడ మార్కెట్ సెంటర్లో కరీంనగర్లో కనిపిస్తుంది. ఒకసారి ఐలయ్యతో మాట్లాడదాం. ఏంటి పరిస్థితి? నిన్న రాత్రి ఏం జరిగింది? వాస్తవంగా ఇది కాంటా అయిపోయిందా? కాంటా అయిపోయే వీళ్ళు ఏంటంటే కాంటా చేస్తేనో అయిపోతుండే. ఈ కష్టం ఉండపో కాంటా తొందరగా కాక ఆయన వర్షం పడి మొత్తం తడిసిపోయింది ధాన్యం. ఇప్పుడు మరి తీసుకుంటామంటున్నారా? ఏమంటున్నారు? తీసుకుంటా, లోడ్ చేస్తా. ఇప్పుడు అటు ఇటు చేసి బండి వస్తుందని అన్నాడు. అంటే ఇది మీరు ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? 15 రోజులు అవుతుంది నేను వచ్చి 15. ఇక మా వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు నెల అవుతుంది. ఎందుకు మరి ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? ఏమో ఏమన్నా ఇక గవర్నమెంట్ గిట్లా చేస్తుంది, ఏం చేయమంటారు. అంటే ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు వచ్చే సమయము, ఇప్పుడు వర్షాలు పడతాయని చెప్పి తెలుసు. ఈ క్రమంలో ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఎందుకు వాళ్ళు కాల్ చేస్తలేరు కదా. వచ్చిన రైతులు నేనే ఉంచి అంత ఇబ్బంది పాలు చేస్తారు. ఎంత పెట్టుబడి పెట్టిండ్రు? మీకు ఎంత లుక్సాన్ అనేది? మాకు ఈ వీటితో బాగా లుక్సాన్. పెట్టుబడి వస్తే మేమే మంచి వాళ్ళం. ఇక ఒకటి అడుగుతా, చెప్పండి, రైతుకు పంట పండించడం కష్టమా, మార్కెట్లో అమ్ముకోవడం? పండించడం ఈజీ, అమ్ముకోవడం కష్టం అవుతుంది ఈ రోజులలో. నెల నుంచి రైతు మార్కెట్లకు తిరుక్కుంటా ఇవన్నీ చేసుకుంటుంటే ఏం మిగులుతుంది? పండిస్తాను అక్కడ కష్టపడి అటు ఇటు కష్టపడి పండిస్తాను. ఇక్కడ పోతలేవు. నెల నుంచి పోకపోతే రైతు కష్టమే కదా, అంత ఇబ్బంది ఉంది. ఇది ఇక్కడ ముఖ్యంగా ఐలయ్య అనే రైతు చెప్తున్న విషయము. అయితే ఇప్పుడు త్వరితగతిన మొత్తంగా మక్క కొనుగోళ్లకు సంబంధించి అన్లోడ్ చేసే కార్యక్రమం అయితే మనకు కనిపిస్తుంది. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మొత్తంగా పెద్ద ఎత్తున ఇక్కడ లుక్సాన్ జరిగినట్టుగా రైతులు చెప్తారు. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఇక్కడ దాదాపు 10 లారీల్లో అన్లోడ్ చేయాల్సిన మొక్కజొన్నలతో పాటుగా మరొక వైపు 2500 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటారు. దాదాపు నెలన్నర నుంచి ఇలా కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంటుంది. ఏ ఏడాది చూసినా, ఏ సీజన్లో చూసినా ఇదే పరిస్థితి ఉంటుంది. మొత్తంగా కొనుగోళ్ల ప్రక్రియలో ఒక ప్రాసరంగా మారిపోయిన దృశ్యాలు మనకు ప్రతి కొనుగోలు సెంటర్లో, ఐకేపీ సెంటర్లో, మార్కెట్ సెంటర్లో కనిపిస్తున్నాయి. రైతులకు ముఖ్యంగా ఇవన్నీ కూడా మార్కెట్కి వచ్చిన తర్వాత పంట నమ్ముకోవడము కన్నీటిని మిగులుస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.